పట్టాభి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, షర్మిల గారు, విజయమ్మ గారు మాట్లాడినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు, విజయమ్మ గారి లేఖకు సంబంధించినటువంటి అంశాలు చర్చించేటువంటి క్రమంలో ఆయన కొంత అభ్యంతరకర పదజాలం వాడటం జరిగింది. జగన్ మనిషే కాదని కొన్ని మనం వర్ణించలేని ఆయన మాట్లాడటం జరిగింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీ స్పందన ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం సార్. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఈయన పట్టాభి అనే వ్యక్తి, ఆయన పదవి అయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అని ఉంది కానీ స్వచ్ఛ అనేది ఉంది కానీ ఆయన మాటల్లో కానీ ఆయన బాడీలో కానీ ఎక్కడా కూడా స్వచ్ఛత అనేది లేకుండా నిలువెత్తు విషం చిమ్ముత పొద్దున్న లెగ్గిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన మహిళలను అడ్డం పెట్టుకుని మీడియా ముందుకు వచ్చేసి ఆ వెంకటకృష్ణ దానికి తానా అంటే తందాన అన్నట్టుగా మరి ఏబిఎన్ ఛానల్లో కూర్చొని మాట్లాడే పద్ధతి, వాళ్ళ యొక్క పదజాలం ఎలా ఉందంటే నిజంగా చాలా అసహ్యంగా ఉంది. ఎందుకంటారా, మరి ఇలాంటి ఒక నేరస్తుణ్ణి, హంతకుణ్ణి ఈరోజు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మీడియా ముందు కూర్చోబెట్టి పెద్దరికం ఇచ్చి మాట్లాడిపిస్తే ఇలాగే ఉంటుంది. మరి గతంలో ఈ పట్టాభి అనే వ్యక్తి తాలూకా ఒక వ్యక్తి మరణానికి కారకుడైనటువంటి పట్టాభి అంటే జీవీఎంసీ ఉద్యోగి, మీరు వినే ఉండుంటారు. వైజాగ్ లో జీవీఎంసీ ఉద్యోగి గోవిందరావు అనే వ్యక్తి మరణానికి ఈయన యొక్క నోటి దురద వల్ల, నోటి దుడుకు వల్ల, ఏదో ఈయనే అంతా వెలగబెట్టేవాళ్ళలాగా ఈయన దౌర్జన్యపు మాటలతో, ఈయన అధికారం అనే మదంతో ఒక ఉద్యోగి పైన, ఒక సామాన్య ఉద్యోగి పైన విరుచుకుపడి దానికి తట్టుకోలేక గుండెపోటు వచ్చినటువంటి వ్యక్తి మరణానికి కారకుడైనటువంటి ఈ పట్టాభి పైన మరి ఈ కూటమి ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు తీసుకోకుండా, సస్పెండ్ చేయకుండా, అరెస్ట్ చేయకుండా ఇంకా అధికారంలో ఉంచి మాట్లాడయ్యా మీడియాల ముందుకు వచ్చి అవాకులు చెవాకులు పేల్తా ఉండు, పొద్దున్న లెగ్గిస్తే ఇదే నీ ఉద్యోగం, నోరేసుకొని ఏది ఉంటే అది, ఏది పడితే అది మాట్లాడుతూ ఉండని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఈయనకి స్వచ్ఛంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చినట్టున్నాడు. మరి పొద్దున్న లెగిస్తే ఈ రోజు చూస్తున్నాం ఎంత దారుణంగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పనులేంటయ్యా, మీ విధులు మీరు నిర్వర్తించండి అయ్యా అని ఒక్కొక్కడికి ఒక్కొక్క బాధ్యత ఇస్తే అవన్నీ పక్కన పెట్టేసేసి నోటికి ఏది వస్తే అది మాట్లాడతా పొద్దున్న లెగిస్తే ఇంకేం పని పాటలేదు. ఈ పచ్చ మీడియా వాళ్ళకి రాష్ట్రంలో ఇన్ని జరుగుతా ఉన్నా సరే, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నా, ఆడపిల్లల్ని చంపేస్తున్నా, మరి ఈ రోజు మార్కాపురంలో బస్సు తగలడిపోయి సజీవ దహన 13 మంది చనిపోయారు, ఇంకా పెరిగే అవకాశం ఉందంట. మరి ఇవన్నీ జరుగుతున్న గుళ్ళకి దైవ దర్శనానికి వెళ్తే ఆ గుళ్ళల్లో వీళ్ళ అంటే వీళ్ళ చర్యల వల్ల వీళ్ళ యొక్క అభద్రత ఏదైతే ప్రజల పట్ల విధి విధానాలు కరెక్ట్ గా చేసుకోలేక, రక్షణ భద్రత కల్పించలేక భక్తుల సైతం కూడా గుళ్ళల్లో మరణిస్తున్నటువంటి పరిస్థితులు ఇన్ని చూస్తా ఉంటే వీటిపైన డిబేట్లు పెట్టారు. ఈ పచ్చ మీడియా అంతా పొద్దున్న లెగిస్తే భజన బృందంలాగా ఒక పనికి మాల మంది కొంతమంది వచ్చి ఒక జట్టుగా ఏర్పడి వీళ్ళకి వీళ్ళే భజనలు చేసుకుంటారు, వీళ్ళకి వీళ్ళే గొప్పలు చెప్పుకుంటారు. వీళ్ళేదో దేశాన్ని ఉద్ధరించే వాళ్ళగా, రాష్ట్రాన్ని ఉద్ధరించే వాళ్ళగా పొద్దున్న లెగిస్తే వాళ్ళ నాయకుల్ని పొగుడుతూ ఉంటారు. లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని దూషిస్తా మరి విజయమ్మని, షర్మిలమ్మని, సునీతమ్మని అడ్డం పెట్టుకొని ఆడంగిలి అంటే అనకూడదు కానీ మగవాళ్ళగా ఉండి కూడా ఆడంగిలి రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే వీళ్ళ విష సంస్కృతి ఈ రోజు అలాగే తగలడింది. పొద్దున్న లెగిస్తే ఇంక వీళ్ళకి ఇదే ధోరణి, ఇంకేం లేవు. ఈ రాష్ట్రంలో ఏం పట్టట్లా, ఈ రాష్ట్రంలో ఏమి పట్టట్లా. మరి పూజారి అనే వ్యక్తి ఆడపిల్లల పైన, మైనర్ బాలికల పైన అత్యాచారాలు చేస్తారు. గుడికి వెళ్తే అత్యాచారాలు, బడికి వెళ్తే అత్యాచారాలు. వీటి మీద మాట్లాడరు, వీటి మీద డిబేట్లు పెట్టరు. మరి హోమ్ మినిస్టర్ ఉంది కానీ ఆవిడ ఎంతసేపటికి హంగుల ఆర్భాటాలు చేసుకుంటా ఉంటారు. ఈ పట్టాభి అనే ఆయననే కాదండి, ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ముఖ్యంగా టీడీపీ నాయకులు ఎంత వరస్ట్ గా తయారయ్యారంటే మరి ఇంతలాగా విచ్చలవిడిగా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తుల వివాదాల గురించి, వాళ్ళ కుటుంబంలో అన్ని తొంగి చూసి మరి మాట్లాడుతున్నారు కదా. ఒకళ్ళ గురించి చెప్పేటప్పుడు మన కుటుంబ పరిస్థితి ఏంటి, మన వాళ్ళు, మన నాయకుల్ని భజన చేసే నాయకుల కుటుంబాల పరిస్థితి, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఏంటి అనేది కూడా ఆలోచించి మాట్లాడాలి. ఈ రోజు నోటికి ఏదొస్తే మాట్లాడతా మరి పట్టాభి అనే వ్యక్తి చాలా చండాలంగా రాజశేఖర్ రెడ్డి గారి చావును కూడా అవహేళన చేస్తా, ఏదో సానుభూతి పరుల్లాగా, వైఎస్ కుటుంబం పైన సానుభూతి చూపించేవాళ్ళలాగా వీళ్ళు కపట నాటకాలు ఆడతా ఛానల్లో కూర్చొని రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు, శవాన్ని దగ్గర పెట్టుకొని ఈ నీచుడు, నికృష్టుడు అని చెప్పి పదజాలం వాడతా ఈ దుర్మార్గుడు
డబ్బు పిశాచి అని చెప్పేసి మాట్లాడతా, నీచుడు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. మరి కళ్ళు అంటే మూసుకుపోయే అధికారంతో ఎంత కండకావరంతో మాట్లాడుతున్నారంటే, గతంలో ఇచ్చినటువంటి ఈ నోటి దురద వల్ల ఇచ్చినటువంటి డోసు సరిపోక ఇంకా 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 ఇలాగే రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఒక సామెత గుర్తొస్తా ఉంటది, కుక్క తోక అని కుక్కని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టిన చెప్పు కొరికే బుద్ధి పోదన్నట్టుగా, కుక్క తోక వంకర అన్నట్టుగా ఈ రోజు అదే ధోరణిలోనే ఈ పట్టాభి అనే వ్యక్తి నడుచుకుంటా ఉన్నారు. మరి ఏం మాట్లాడుతున్నావయ్యా, అని కనీసం సిగ్గు శరం ఏమి లేదా? రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని, శవాన్ని దగ్గర పెట్టుకొని ఇప్పటికీ ఇంకా దాని గురించి ఇంత క్లారిటీ, ఇంత పెద్ద వ్యక్తులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ పార్టీకి సంబంధించినటువంటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా విశ్లేషణ ఇచ్చినా కూడా అయినా సిగ్గు శరం లేకుండా ప్రజలందరికీ తెలిసినా కూడా అదే పదే 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 మాట్లాడతా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే శవాన్ని ఎదురుకుండా పెట్టుకుని ఈ నీచుడు సంతక సేకరణ చేస్తున్నాడు ముఖ్యమంత్రి అవడం కోసం, పదవీ దాహంతో ఈ నీచుడు అని చెప్పేసి పదే పదే మాట్లాడతావా? బుద్ధుందా నీది? అసలు నాలుకేనా? నోట్లో అసలు నీ నోరా లేదంటే ఇంకేమన్నా ఇంత చండాలంగా మాట్లాడుతున్నావు? కనీసం మానవత్వంతో, ఆలోచనతో మాట్లాడాలి ఈరోజు. మరి బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి మాటలు వినలేదా మీరు? అదే విధంగా కాంగ్రెస్ పెద్దలు ఎంతమంది చెప్పారు? షర్మిల గారే చెప్పారు, మళ్ళీ రఘువీరారెడ్డి గారు చెప్పారు, వెంకటరామరెడ్డి గారు చెప్పారు. ఇంతమంది చెప్పినా కూడా ఏం నీకు చెవులు వినపడలేదా? చెవులు ఏమన్నా సీసం మోసుకుని ఉన్నావా? అయినా సరే తప్పుడు ప్రచారాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాట్లాడుతా ఉన్నావు. ఈ రోజు ఏమన్నా ఇంకా పదవులు ఏమన్నా మీ నాయకుడు ఇస్తారని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారా? నీచుడు ఎవరు ఈ రోజుల్లో? ఎప్పుడో సంగతి తీసే ఇప్పుడు మీరు మాట్లాడండి. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతా ఉంది. నీచుడు ఎవరు? నీచ సంస్కృతి ఎవరు చేస్తా ఉన్నారు? ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నాం అని చెప్పేసి గొప్పగా ఒక విష సంస్కృతిని, నీచ సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరు? ఈ రోజు రైతులను అడ్డం పెట్టుకొని అభివృద్ధి చేస్తానని చెప్పేసి రైతుల్ని నిలువు దోపిడీ చేస్తున్నటువంటి నీచ ఆలోచనలు ఉన్నటువంటి నీచులు ఎవరు? ఈ రోజు ఎంతో ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తాను, నేను అన్ని నెరవేర్చేశాను, ఎవరైనా మాట్లాడితే నాలుక మందం అని చెప్పేసి తప్పుడు ఆలోచనలతో ఉదరాయించి బెదరాయించి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి నీచ ఆలోచనలు ఉన్నటువంటి నాయకుడు ఎవరు? ఈ రోజు మరి మీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చెల్లెలికి ఎంత మాత్రం ఆస్తులు పంపకాలు చేశారు? మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ వివరాలు కూడా వారికి పెట్టాలి కదా. ఏ రోజు తండ్రిని చూసుకున్నారు? ఏ రోజు తల్లిదండ్రుల్ని కాళ్ళకి నమస్కారం చేసుకున్నారు? ఏ రోజు కార్యక్రమాల్లో చెల్లి తీసుకొచ్చి ఈ ప్రపంచానికి పరిచయం చేశారు? మరి ఈ రోజు నువ్వు మాట్లాడుతా ఉన్నావు, పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచి చక్కగా చేరదీస్తే ఆ కుటుంబానంతా కూడా సర్వనాశనం చేసి కుటుంబ విభేదాలకి కారకుడయ్యి ఇల్లరికం వెళ్ళిన వాడు ఈ రోజు పార్టీని చేతబట్టుకుని అసలైన వారసుల్ని పక్కన పెట్టేసేసి ఈ రోజు నువ్వు అత్తగారి తరపున అత్తగారి ఇంట్లో పెత్తనం చేస్తా నకిలీ వారసులుగా మీరు ఈ రోజు పార్టీ చేజిక్కించుకొని జనాల మధ్యలోకి వచ్చి మీరు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. ఎవరిది నీచ బుద్ధి? ఎవరు నీచులు? ఎవరు విష సంస్కృతి? ఎవరు ఈ రోజు 2 ఎకరాలతో మొదలెట్టి ఈ రోజు అంటే భారతదేశంలోనే అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రిగా పేరు పొందింది ఎవరు? ఇవన్నీ మీకు కనిపించట్లేదా? అయినా సరే ఇంకా ఇంకా మీడియా ముందుకు వచ్చేసి ఏదో ఒకటి ఇంకా ప్రజల్ని మభ్య పెట్టాలి, ప్రజల్ని ఏదో విధంగా పిచ్చోళ్ళు చేయాలని ఈ రోజు మీడియా వచ్చింది. ప్రతి ఒక్కటి కూడా సాక్ష్యాధారాలతో, తేదీలతో సహా ఎప్పుడు ఎక్కడ ఎవరు మాట్లాడారు అన్నది ప్రతిది కూడా ప్రజల ముందుకు ఈ రోజు వస్తుంది, సెకండ్స్ లో వస్తుంది. మీరు ఎంత టెక్నాలజీ తీసుకొచ్చినా ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి తప్ప ఈ రోజు ఏది పడితే అది మాట్లాడతా మీరు ఇంకా ప్రజలు పిచ్చోళ్ళు చేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు మన ఉన్నత వ్యక్తిత్వం ఎంతవరకు ఉన్నది, మనం ఎంతవరకు తూగుతామని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసి ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి, చనిపోయినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి, అలాగే ఆయన కొడుకైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడితే సభ్యతగా ఉంటుంది.